రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి. కాశీ, ఇక్కడ కూర్చో. నేను ఆ సీట్లో కూర్చోవడం ఏంటి మేడం? ఈ ఆఫీస్కి బాస్ మీరు. ఆ సీట్లో మీరు కూర్చోవాలి కదా. లేదు, ఈ సీట్ నీదే. నువ్వు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు కాబట్టి నా కోసం నువ్వు ఈ చైర్లోనే కూర్చోవాలి. యష్, నా పేరు కాశీ అండి. కాశీ, కూర్చో. కాశీ, కూర్చో. రండి మేనేజర్ గారు. చెప్పండి మేడం. ఆఫీస్లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉందని అకౌంటెంట్ ఫోన్ చేశారు కదా, ఏంటి ఆ ప్రాబ్లం? పర్వాలేదు, చెప్పండి. ఈ రోజు నుంచి మనం ఆఫీస్లో చేసే ప్రతి పని సార్కి తెలియాల్సిందే. ఇంతవరకు సార్ ఏదైనా చేస్తున్నా సరే మీరేం దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంటే అది మేడం, అసలు ఈ మధ్య ఆఫీస్లో సారేంటో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రంగానా? నేనా? అవును సార్, మీరే. స్టాఫ్ అందరినీ పిలిచి ఆఫీసులో ఏవేవో ట్రెజర్ హంట్ గేమ్స్ ఆడిస్తున్నారు. అందరినీ డబ్బులు తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఈ టేబుల్ మీద పెట్టమంటున్నారు. ఏదో గ్యాంబ్లింగ్ లాగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మేడం. మాకైతే ఏం అర్థం కావట్లేదు. నన్ను అంటున్నారేంటండి? అసలు నేను ఈ ఆఫీస్కి ఈ రోజే ఇప్పుడే మొదటిసారి వచ్చాను. సార్ ప్లీజ్ సార్, నాతో ఇలాంటి జోకులు వేయకండి. ఆల్రెడీ ఆఫీస్ అంతా చాలా టెన్షన్లో ఉంది. మేడం, నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఉంటాను మేడం. ఇతనేంటి నా మీద ఇన్ని కంప్లైంట్లు చెప్పాడు? యష్, నువ్వు కూర్చో. మేడం, నా పేరు కాశీ మేడం. యష్ అంటున్నారేంటి? సరే కాశీ, కూర్చో. కాశీ, నేనిప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. అవేంటో ఇప్పుడు నేను నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు యష్ లాగా ఇక్కడ ఉండడం నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ కాశీ, నీకు గతం గుర్తు లేకపోయినా నీ చెల్లెళ్లకు అవసరమైనప్పుడు వాళ్ల కోసం నిలబడ్డావు. అలాగే ఇప్పుడు నాకు కూడా సహాయం చెయ్యి ప్లీజ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ కాశీ. కాశీ, ఇందులో నీ సంతకం కావాలి. నా సంతకమా? ఫైల్లోనా? నేను సంతకం పెట్టడం ఏంటి మేడం? అయినా అసలు నేను ఎలా పెడతాను? అసలు పెట్టినా కూడా అది ఎలా చెల్లుతుంది? అదంతా నేను చూసుకుంటాను. ఒక్కసారి ఈ ఫైల్ మీద సంతకం పెట్టడానికి ట్రై చేయి కాశీ. మేడం, మీకు అర్థం కావట్లేదు. నేనేదో గల్లీలో తిరిగేవాడిని. ఇంత పెద్ద కార్పొరేట్ ఫైల్ మీద నా సంతకం మీకెలా పనికొస్తుంది? అది కాశీ. మే ఐ కమ్ ఇన్ సార్? కుడ్ యూ మైండ్ కమింగ్ లేటర్? యు ఆర్ ఇన్ అన్ ఇంపార్టెంట్ డిస్కషన్. సారీ సార్. నువ్వు మర్చిపోయిన జ్ఞాపకాలు తిరిగి వస్తాయన్న నమ్మకం వచ్చింది. నా యష్ని మళ్ళీ చూశాను. నేను నీకు కాఫీ పంపిస్తాను. సార్ తెమ్మంటారా? ఏంటి?
అదే సార్ మందు. మందేంటి? బీర్ తీసుకురానా సార్? అక్కడ మీ సింధు మేడం రాత్రి పగలు కష్టపడి పని చేస్తుంటే మీరు మందు బీర్లు అంటూ చిల్లవుతున్నారా? ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి. వెళ్ళ. సార్ ఆర్డర్ చెప్పండి సార్. ఒక 2 దమ్చాయి తీసుకురాపో. అలాగే సార్. ఏ ఆగా చెప్పండి సార్. ఈడ నల్లి బొక్కల సూప్ దొరుకుద్దా? లేదు సార్. సరేలే, దమ్చాయి పట్టుకురాపో. అలాగే సార్. రే యష్, నువ్వప్పుడప్పుడు ఏంటో నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావురా. నీ తిండి అలవాట్లు మొత్తం మారిపోయాయి. అరే కంట్రోల్ ఉండరా కాశియా, దొరికిపోతావురా నాయనా. నీ అవ్వ దొరికినవరా బై? నా మొగడా దొరికినవరా? గీ బైక్ మీదనే కదా ఎవరు ఎక్కించుకొని తిరిగిను? అసలు గిడేడున్నాడు? అయిపోయినవరా బై? మనకి కిరికిరి ఇది ఈడికి కూడా వచ్చింది ఇంద్రాబాయ్. అమ్మా నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడు వస్తామా. ఏ ఆగ్రాబాయ్, ఇగో సార్ నేను ఇంకా మీ ఆర్డర్ సర్వ్ చేయలేదు కదా సార్. గివి ఆర్డర్ సర్వ్ చేసినందుకు కాదు, నేను ఇచ్చే ఆర్డర్ నువ్వు చేయనికి. ఓయ్, నా పెనిమిటేడున్నాడు? నీ పెనిమిట ఎవరు? గదే నీతో పాటు ఇందాక బండి మీద వచ్చిండు కదా, గాడే నా పెనిమిటి. ఏడున్నాడాడు? నాతో పాటు వచ్చిన వాడు నీ పెనిమిటేంటి? వాడు నా కొడుకు. ఆహా, నీ కొడుకా? అవునా? మేడం మీ పెనిమిటి పిలుస్తున్నాడు. ఏడున్నాడు? అక్కడున్నాడు మేడం. చెప్తాడు సంగతి. రే యష్, ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. నా పెనిమిటి ఎక్కడా? నీతో బైక్లో వచ్చినవాడు నా పెనిమిటి అని ఏదేదో వాగిందిరా. చూస్తుంటే పిచ్చిదానిలా ఉందిరా. నిజంగా పిచ్చిదే అంటమ్మా. ఇప్పుడే ఆ బ్యారర్ చెప్తే నాకు కూడా తెలిసింది. అయ్యో, ఏయ్, ఏడరా నా పెనిమిటి? ఈయనే ఉంటాడన్నావు కదా? మేడం నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడిన ఆవిడ కొడుకు ఈ మధ్యన బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆ నిజం ఆవిడ తట్టుకోలేక తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటోంది. ఎవరు బైక్లో కనిపించినా నా కొడుకే అని ఆపుతుంది. అయ్యో అవునారా? తన బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడా? అవునంటమ్మా. అంతకుముందు వాళ్ళు ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్ళేవాళ్ళంటమ్మా. ఇక్కడ ఏ అబ్బాయి కూర్చుంటే తనని పెనిమిటి అని పిలుస్తుందంట. ఇంకెవరన్నా కూర్చుంటే నా పెనిమిటి ఎక్కడ అని అడుగుతుందంట. అయ్యయ్యో. అమ్మా, ఆ అమ్మాయి వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం. పదమ్మా. రే వద్దులేరా, అలా వెళ్ళిపోతే ఇంకా పిచ్చి పడుతుంది. మీ నాన్న చనిపోయినప్పుడు నేను కూడా మీ నాన్న అక్కడున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు ఊహించుకునేదాన్ని కదరా. తనొస్తే నువ్వే తన బాయ్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడరా. అంటే అమ్మా, నేనెలా నటిస్తానమ్మా? పర్లేదురా, తప్పేం లేదు. మన వల్ల ఒక్కరోజైనా తను సంతోషంగా ఉంటుందిరా. తను సంతోషంగా ఉండాలని కాశీసారే రోజు తనని బైక్లో రౌండ్ తిప్పి ఇక్కడ ఒక ఛాయ్ తాగించి ఇంటికి తీసుకుని వెళ్తారు. అది మీకు చెప్దామని పిలిచాను. మీరు తన కొడుకు కాదు అంటే ఆవిడ తట్టుకోలేదు మేడం. నువ్వు గింత చెప్పినాక నేనెందుకు కాదంట? కానీ
నా కాశీగాడికి గిన్ని సెంటిమెంట్లు లేవే. గింత చేస్తున్నాడంటే నమ్మటం కష్టంగానే ఉంది. పిల్ల కొంచెం నాటుగా ఉన్నా చక్కగా ఉంది పాపం. గీ వయసులో కొడుకు కండ్ల ముంగట్ లేకపోతే ఎట్లా భరిస్తుందో పాపం. ఇగో పాపం కదా. పాపం కదా. అవునమ్మా. నేనొకసారి ఆ పిల్లతో మాట్లాడి చూస్తాను. చూడమ్మా, గతం అనేది పగిలిపోయిన అద్దం లాంటిది. అమ్మా, రాజమాత పాఠాలు మొదలుపెట్టిందిగా. జీవితం మొత్తం ఆ పగిలిపోయిన ముక్కల్లో చూసుకోకు, పెళ్లి చేసుకో. గిదేందిది? కొడుకు చచ్చిపోయిన బాధలా ఈమెకి నా పెళ్లి ముచ్చట యాదొచ్చిందా ఏంది? ఆయన పిచ్చిది కదా, సర్దుకుపోవాలి. పోయేటప్పుడు గీ దునియాల మన కన్నోళ్ళు మన తోటోళ్ళు కూడా ఎవ్వరు మనతో చివరిదాకా రారు. ఎవరి దారి ఆళ్ళదే, ఎవరి జాతకం ఆళ్ళదే. తోడు సంగతే ఉంది. ఇగో నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరు. మనసులో ఎంత బాధ లేకపోతే ఆ మాట అంటుంది. అవునమ్మా, మనమే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీ ఆరోగ్యం జర జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. అబ్బా, ఒక పిచ్చిది ఇంకో పిచ్చిదానికి ఉపదేశం ఇస్తుంది. మస్తుంది. ఏంది? ఆమెను దించి జల్దిరా, నీతోటి మాట్లాడాలి. సరే సరే. ఏమ్రా బంతి, ఈ బట్టలు మార్చిన తర్వాత నా వయసు 10 ఏళ్ళు తగ్గినట్టు అనిపిస్తలేదా? నీకు 10 ఏళ్ళు తగ్గితే 50 ఏళ్ళకి సరిపోతావు గాని 20 ఏళ్ళకి ఎక్కడ సరిపోతావు? నా కర్మ కాకపోతే. అంతా మంచిగుంది బావా, నీ పొట్టొక్కటే. రేయ్ బంతిగా, ఇప్పుడు జుట్టు పెంచుకోవచ్చట కదా, గదేదో శానిటైజేషన్ అన్నారు. కది శానిటేషన్ కాదు బావా, ప్లాంటేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నట్టు. అంటే ఏందిరా బంతి, జుట్టు నాటుతారా? ఇక ఊడదంట కదా. అంటే అన్నానంటావు గాని బావా, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? నీకు వయసు అయిందేమో, నాకు వయసు కాలేదు. మనం అనుకుంటే ఆగిపోయేదా వయసు? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాలంతో పాటు దాని పని అది చేసుకుంటా పోతుంది. అయినా కాశీగాని బెదిరించడానికి ఆ అమ్మాయి పేరు వాడేమనుకున్నా గాని నిజంగా పెళ్లి చేసుకునేది బావా. రేయ్ బంతిగా, మొదట నేను కాశీగాడిని బెదిరించనికే గా మాట అన్నాన్రా. కానీ గారునన్ను చూసినప్పటి సంధి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. మస్తుందిరా పోరి. ఇప్పుడు నాకు పైసలు ముఖ్యం కాదు, గా ఆడపిల్లని పెళ్లి చేసుకునేదే ముఖ్యం. రేయ్, నాకు నా ఆస్తికి వారసులు ఎవరున్నారా? మీ అక్క ఒక్క వారసుని కనివ్వలేకపోయింది, గందుకే దాన్ని చేసుకుని నా ఇంటికో వారసుని తెస్తా. ఒకవేళ ఆ అమ్మాయి కూడా పిల్లలు పుట్టకపోతే? మనకి 1+1 ఆఫర్ ఉంది కదా, దీనికి పుట్టకపోతే దానికి పుడతారు. ప్రపంచంలో నీ అంత దారుణంగా ఎవరు ఆలోచించరు బావా. నికృష్టమైన ఆలోచనలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నిన్నే చూపించొచ్చు. బావా, ఆ రోజు దమయంత్రి కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చిందే, ఆమె ఫోన్ చేస్తుంది. ఏం చెప్పను? ముందెత్తు, ఏమంటదో ఇను. చెప్పురి మేడం. నేను చెప్పేదేంటి, మీరే చెప్పాలి. మీతో కిడ్నాప్ డీల్ మాట్లాడి 2 రోజులవుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
నాకు డబ్బు చాలా అవసరం ఉందని ఇంత రిస్క్ చేశాను. మీరేం చేస్తున్నారో ముందు చెప్పండి. సాయంత్రం లోపు ఏదోటి చెప్తాంలే. ఏంటి? సాయంత్రం లోపు ఏదో ఒకటి చెప్తారా? అంటే ఇప్పటి వరకు ఏం చేయాలో కూడా ఆలోచించలేదా? మేడం, మీరు టెన్షన్ పడకుర్రి. ఈ పని అప్పగించినోడు మామూలోడు కాదు. ఎక్కడ అనుమానం రాకుండా చేస్తాడు. మీరు నిశ్చింతగా ఉండుర్రి. ఛ! పెద్ద ప్రొఫెషనల్ రౌడీలంటారు. ₹1,00,00,000 కమిషన్ తీసుకుంటున్నారు. కనీసం సరైన ప్లానింగ్ ఉండదు. వీళ్ల మీద చిన్న రౌడీ బ్యాచ్ నయం. ఇందులో పావిస్తే చాలు ఇప్పటికి పని ముగించేసేవారు. వీళ్ళని నమ్ముకొని తప్పు చేశాను. మూడంతా పాడైపోయింది. రే అవునరా బంతి, గా రోజు సరోజ ఫోటో తీసుకొని కాశీగానికి విషయం చెప్పి గిడికి పంపుతారన్నది కదా, గాడేమైపోయినట్రా? ఫోన్ చేస్తా ఉండు బావా. రే నువ్వు ఆగురా. అర్థమైంది బావా, బండి తీస్తలే. నడు మరి. నాడు ఇద్దరు ఆడపిల్లలుండి కూడా ఇంటి పని బయట పని నేనే చేయాల్సి వస్తుంది. ఒకటేమో కాలేజ్ అంటది, ఇంకొకటేమో ఇంటర్వ్యూలు అంటది. అన్నీ నా మీద పడేస్తుర్రు. రే నేను గాళ్ళని బెదిరించడానికి రాలేదురా, మాట్లాడనీకొచ్చినా. మీరు గిన్నె ఉండండి. రై పారాడు. బావా జర వాకింగ్ స్టైల్ మాత్రం రాదు. ఏందత్తా మంచుకున్నావా? ఇప్పటి వరకు నీ కళ్ళున్నైతున్నా కదా, గందుకే కాస్త వయసు తగ్గి కనిపిద్దామని గిట్ల తయారైనా. రెడ్డి, నీకు బరాబర్ చెప్తున్నా ఇను. నా పిల్లల్ని నీకిచ్చి పెండ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. దయచేసి నువ్వు నన్ను అత్త అని పిలవమాక. కాశీగాడు నీ దగ్గర తీసుకున్న గడువుకి ఇంకా టైం ఉన్నది. గీలోపు నీ బాకీ తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడు? 200 అనుకున్నావా? 2 కోట్లు. 2 కోట్లే యాదున్నది. అప్పు తీర్చనీకే వాడికో డీల్ ఇచ్చినాము కదా, వాడి బావ దగ్గర పంపిస్తాను. ఎందుకు రాలే? ఆడు ఇంతకు ముందు లెక్కన లేడు. గీ కిడ్నాప్లు దందాలు వానితోని అవ్వవు. కానీ వాడు నీ పని మీదే ఉన్నాడు రెడ్డి. నీకివ్వాల్సిన పైసలు ఇస్తాడు. నీకు సమజైతే దయచేయి. రై బంతి చూసినవా? మొదటి రోజు దండం పెట్టిండ్రు, రెండోసారి భయపడ్డరు. ఇప్పుడు లెక్కలేనట్టు బయటే నించోబెట్టి మాట్లాడిపోయింది. గందుకేరా నేనెవ్వల్ని నమ్మా. ఈ దందాలు చేయకుండా 2 కోట్లు అప్పు తీరుస్తావన్న వీళ్ళ ధైర్యమేంది బావా? కనుక్కోరా. వాడెట్టు పోతున్నాడో, ఏం చేస్తున్నాడో వాని మీద కన్నే. ముందు గా కాశీగాడెక్కడున్నాడో ఎతకండి. వీళ్ళెక్కడికి పోతారు? ఇంకో 20 రోజుల్లా నా ఇంటికి రావాల్సిన వాళ్లే. మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. ఏయ్ కాశీ, ఏంది మేడం మీరు వచ్చిర్రేంది? రాజామాత వద్దన్నా కూడా ఆఫీస్కి వచ్చిర్రా? కాశీ, ఈరోజు నువ్వు ఆఫీస్లోకి రావడానికి అస్సలు వీల్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళు. ఎందుకు వెళ్ళలేదు? నేనెందుకు వెళ్ళాలి?
ఇది నా ఆఫీస్. ఈడ మనకు చాలా పనులు ఉన్నాయి. నేను ఈడికి వెళ్ళాను. కాశీ రాకూడదని చెప్పాను కదా. ఈ చిల్లర వేషాలు ఇక్కడ వేయకు, వెళ్ళు. ఓకే వెళ్తా, కానీ బయటికి కాదు, లోపలికి. కాశీ, లోపల యష్ ఉన్నాడు. ఓహో, కదా ఆ సంగతి. మేడంతో పాటు సార్ కూడా ఎంట్రీ ఇచ్చిర్రన్నమాట. కాశీ, కొంచెం బుర్ర ఉపయోగించి అర్థం చేసుకో. రేపు గాని ఈ ప్రాజెక్ట్ మనం ఫినిష్ చేయకపోతే ఆ ఇన్వెస్టర్స్ వచ్చి మన మీద క్రిమినల్ కేసు పెడతారు. కేసు పెడితే యష్ కాదు, యష్ ప్లేస్లో ఉన్న నువ్వు జైలుకు వెళ్తావు. తిరిగి జైల్లోనే ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు. మనకి కిరికిరి. గిది కూడా నిజమే కదా. దీని గురించి నేను ఎప్పుడు సోచాయించలేదే. నువ్వు ఆఫీస్ వైపుకి రాకుండా ఉండడానికి నేను నీకు డబ్బులు ఇస్తాను. పైసలు ఇస్తావా? ఎంత ఇస్తావు? ఓ 5,000 ఇస్తావా? 5,000 కాదు, నీకు 10,000 ఇస్తాను. పని చేయకుండా ఆఫీస్కి రాకుండా ఉండనీకి రోజుకి 10,000? ఇంతకన్నా ఏం కావాలి భయ్? అంటే నెలకి 3 లక్షలు. పంచాయతీలు గొడవలు లేకుండా దూల్పేట్ల రాజా లెక్క బతకొచ్చు. కాశీ, కానీ ఒక కండిషన్, నువ్వు ఇటువైపు కూడా రాకూడదు. సరే సింధు, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం ఆఫీస్కి రావడం మానేస్తా. రోజుకో 10,000 మాత్రం నా అకౌంట్లో పడాలి. ముందు ఆ 10,000 కొట్టు. చూస్తున్నాను వీడితో. బావా, దీన్ని నా మెళ్ళ గడుతున్నావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? సుబ్బలక్ష్మి వద్దు. అరే వదులు. కట్టు సుబ్బలక్ష్మి కట్టు బావా, కట్టు. వద్దు.